హలో ఫ్రెండ్స్, ప్యూర్ గోల్డ్ ఎన్ని రకాలు, ఎలా కొనాలి, కొనేటప్పుడు కొని అమ్మేటప్పుడు మనం ఈ తెలుసుకోకపోతే చాలా నష్టపోతారు ఫ్రెండ్స్. సో ముఖ్యంగా ఎక్కువ బడ్జెట్లో కొనే వాళ్ళైతే ఎక్కువగా నష్టపోతారు. చిన్న బడ్జెట్లో వాళ్ళైతే కొంచెం నష్టపోతారు. కానీ ఎందుకు నష్టపోవాలి? ఈ 5-10 నిమిషాలు పూర్తి వీడియో చూడటం వల్ల మనకి లాభమే కానీ నష్టం అనేది లేదు. కాబట్టి ఈ వీడియో పూర్తిగా చూడండి. సగం సగం చూసి మళ్ళీ నాకు కామెంట్స్ పెట్టద్దు ఫ్రెండ్స్. దయచేసి పూర్తి వీడియో చూడండి. ప్యూరిటీలో మనకి 999.9% బ్యాంక్ గోల్డ్ ఉంటుంది, 999 ఉంటుంది, 995 ప్యూర్ కాయిన్స్ ఆర్ బిస్కెట్స్ మనకి మీకు ఎక్కడ దొరుకుతాయి అంటే కనుక ఆన్లైన్లో మీరు కొడితే మీకు ఏ ప్యూరిటీ కావాలంటే ఆ ప్యూరిటీ ఎక్కడ దొరుకుతుందని కంప్లీట్ మొత్తం వచ్చేస్తుంది. సో అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఇలా 3 రకాలుగా ఉంటుందండి. 24 క్యారెట్స్ గోల్డ్ బిస్కెట్లో 3 రకాలుగా ఉంటుంది ప్యూరిటీ. ఇది చాలామందికి తెలీదు, ఎప్పుడు కొనే వాళ్ళకు కూడా తెలియదండి. ఇది తెలుసుకోవటం చాలా ముఖ్యం. 999.9 ప్యూరిటీ గోల్డ్లో 0.1% అలాయ్ ఉంటుంది, వేరే మెటల్ ఉంటుంది. అలాగే 999లో అంతే 1% మెటల్ ఉంటుంది. 995లో మనకి 5% మెటల్ ఉంటుంది. సో మనం ఎప్పుడైతే కొన్నామో ఏది కొన్నా ఓకే అండి, ఏది కొన్నా తప్పులేదు, ఏదైనా కొనవచ్చు. బట్ అమ్మేటప్పుడు మనం 999.9%ది కాస్ట్ వేరుంటుంది, 999ది వేరుంటుంది, 995ది వేరుంటుంది కదా. సో మనం అమ్మేటప్పుడు వాళ్ళు ఏం కాస్ట్ వేస్తారో, ఆర్నమెంట్ తీసుకునేటప్పుడు ఏం కాస్ట్ వేస్తారో చూసుకోవాలి. మనది ఏదైతే ఆన్లైన్లో మనకి తెలిసిపోతుంది. మనది 999 ఆన్లైన్లో ఆర్నమెంట్ కొనే రోజు అది ఇచ్చి డబ్బులు తీసుకున్నా, అది ఇచ్చి ఆర్నమెంట్ కొన్నా, మీరు ఆన్లైన్లో మీరు కొన్న ఫైన్నెస్ ఉన్న గోల్డ్ కాస్ట్ అనేది చూసుకొని కొనుక్కోవాలండి. సో ఇలా మీరు తెలుసుకొని కొనుక్కోవటం వల్ల నష్టపోకుండా ఉంటారు. చాలామంది అయితే పాపం 24 క్యారెట్స్ గోల్డ్ కొని తీసుకెళ్ళి షాప్లోకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, దీనికి 22 వేస్తారు, దానికి 22 కాస్ట్ వేస్తారు. అక్కడ మనం ఖచ్చితంగా చూసుకోవాలి, లేకపోతే మోసపోతారు. సో బెటర్ ఇప్పుడు ఎక్కువ పెద్ద అమౌంట్లో కొనుక్కోవాలి అనుకుంటే ఆర్నమెంట్ కంటే కూడా మీరు ఇట్లా కొనుక్కొని బిస్కెట్ రూపంలో కానీ కాయిన్ రూపంలో కొనుక్కొని మీకు నచ్చినప్పుడు ఇలా హడావుడిగా జనాల మధ్యలో కొనే కంటే నచ్చినప్పుడు ఒక 10 షోరూంలు తిరిగి మీకు నచ్చింది ఆర్నమెంట్ కొనుక్కోండి. ఎందుకంటే షాపుల్లో కొనుక్కోవటానికి చిన్న ఐటమ్ అయితేనే కొనుక్కోండి ఫ్రెండ్స్. ఆర్నమెంట్ పెద్ద ఐటమ్ అయితే కాయిన్స్ రూపంలో కొని పెట్టుకొని చక్కగా తీరిక సమయాల్లో మంచి మోడల్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక్కసారిగా తగ్గిపోయేసరికి అన్ని షాపుల నిండా జనాలు, చూపించటానికి కూడా టైం లేదు. ఇంకా మంచి మోడల్స్ ఎక్కడ దొరుకుతాయండి మనకి? అందుకని ఇంత పెట్టి మనం ఖర్చు పెట్టి కొనేటప్పుడు చక్కగా టైం తీసుకొని కాయిన్ కొనుక్కొని పెట్టుకొని టైం తీసుకొని మంచిగా 4 షోరూంలు తిరిగి ప్రశాంతంగా నచ్చింది కొనుక్కోమని నా సజెషన్. ఇంకా కూడా తగ్గుతుంది అని విశ్లేషకులు ఆగమంటున్నారు. బట్ చెప్పలేమండి, ఎవ్వరూ కూడా కరెక్ట్గా గెస్ చేయలేరు. ఇంకొక 1 వీక్ ఆగమని అయితే చెప్తున్నారు. మరి ఏమి చెప్పలేము కదా. అట్లా చెప్పగలిగేటట్టు ఉంటే కనుక అందరు కొని పెట్టుకుంటారు కదా. సో కొంతమంది అయితే ఎక్స్పర్ట్స్ ఆగమంటున్నారు. నేనైతే నిన్న ఈ 3 డేస్లో ట్రై చేయండి అంటున్నాను. అది మీ ఇష్టం అండి, మీ చాయిస్. లేదంటే ఇప్పుడు కొంచెం కొని పెట్టుకోండి, ఒక 10 రోజుల తర్వాత కొంచెం కొని పెట్టుకోండి. అప్పుడు ఎక్కువ తక్కువ నష్టం కలగకుండా ఉంటుందేమో. మరి అది కంప్లీట్లీ మీ ఒపీనియన్ బట్టి ఉంటుంది అండి. సో గోల్డ్ కొంతమంది నేను వీడియోస్ చాలా చూశాను, ఇంకొక వారం ఆగమని చెప్తున్నారు. చూద్దాం మరి.